హలో ఎవ్రీవన్. సో, ఎవరైతే సీఐఎస్ఎఫ్ జాబ్‌ని లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అయితున్నారో, సో, వారికి నా తరపు నుంచి అయితే కొన్ని టిప్స్ చెప్తున్నాను. అంటే ఏవి మేమైతే ఎగ్జామ్‌లో యూజ్ చేశామో, ఆ టిప్స్ అయితే నేను చెప్తున్నాను. సో, ఈ వీడియోనైతే డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతది. ఫస్టు ఈ ఎగ్జామ్‌లకి ప్రిపేర్ అయితున్న వారిలో ఏందంటే, ఆల్రెడీ లాస్ట్ టైమ్ నుంచి ప్రిపేర్ అయితున్న వాళ్ళు గానీ, సో, అంటే ముందు నుంచి 1 ఇయర్ నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఉన్నవారు ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోతది. సో, వారు గానీ, సెకండ్ ఏందంటే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే 6 మంత్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిరో, సో, వారు గానీ, అంతేకాకుండా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారో వారు గానీ. సో, ఈ అందరికి కూడా ఈ ఉన్న 40 రోజులైతే వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే, మనం ఇన్ని రోజులు చదివిందంతా ఒక ఎత్తు, ఈ 40 డేస్ చదివింది ఒక ఎత్తు. ఈ 40 డేస్‌లో మనము రివిజన్‌కైతే యూజ్ చేసుకోవాలి. అంటే ఎవరైతే సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందో వారైతే రివిజన్‌కైతే యూజ్ చేసుకోవాలి. సో, అంతేకాకుండా ఈ స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి ఏందంటే, మనము మెయిన్‌గా ఉన్న ఏరియాస్‌ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఒక్కొక్క ఏరియాస్ అయితే పర్టిక్యులర్‌గా మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఉంటది కదా! సో, వాటి మీదనైతే ఫోకస్ చేసుకోవాలి. ఈరోజు నేను వీడియో కూడా అదే చెప్తున్నాను. అంటే ఏ టాపిక్‌ని ఎక్కువ స్ట్రెస్ చేసి, ఎక్కువ ఫోకస్ చేసి చదవాలి. సో, ఏ టాపిక్‌ని లైట్‌గా చదవాలి. అంతేకాకుండా ఎగ్జామ్‌లో కొన్ని ట్రిక్స్ తోటి యూజ్ చేయాలి. సో, అది ఏ విధంగా చేయాలి. సో, ఇలా చేస్తే ఏందంటే, మనం స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. సో, మనమైతే జాబ్ తెచ్చుకోవడానికైతే ఈజీ అవుతది. కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఏందంటే, మనకి ఎస్ఎస్‌సి, జీడీ సిలబస్‌లో 4 టాపిక్స్ ఉన్నాయి కదా! అంటే 4 సిలబస్ ఉంది కదా! సో, ఒకటి జీకే గానీ, రెండోది అర్థమెటిక్ గానీ, మూడోది రీజనింగ్ గానీ, నాలుగోది ఇంగ్లీష్ గానీ. ఈ నాలుగిటి మీద పట్టు సాధించిన వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తది. మంచి జాబ్ వస్తది. ఓకేనా? సో, కాబట్టి ఈ నాలుగిట్లలో కూడా మెయిన్‌గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఉంటాయి. ఒకటి జీకేకి వద్దాం. ఈ జీకేలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఏందంటే, అందరూ కామన్‌గా ప్రిపేర్ అయ్యాల్సింది ఏందంటే కరెంట్ అఫైర్స్ డైలీ. సో, కరెంట్ అఫైర్స్ ఎందుకంటే, మనకి ఇచ్చే సబ్జెక్ట్ అంతా కూడా కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌గా ఇస్తాడు. ఏదైతే జాగ్రఫీ గానీ, పాలిటీ గానీ, మనకి ఎకానమీ గానీ. సో, ఈ 3 కూడా మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్‌గానే ఇస్తాడు. ఎలా అంటే జాగ్రఫీ అయితే వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ విధంగా ఇస్తాడో మనకి ఆల్రెడీ న్యూస్‌లో చూస్తుంటాం. కరెంట్ అఫైర్స్‌లో చదువుతుంటాం. సో, దాంట్లో గానీ, ఎకానమీలో గానీ. సో, ఓకేనా? ఫస్ట్ క్లారిటీగానైతే చెప్పుకుందాం. కరెంట్ అఫైర్స్ ఏందంటే, కొంతమంది అడిగిన క్వెషన్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ ఎప్పటినుంచో ఇస్తున్నాడు కదన్నా, పేపర్ చూస్తుంటే 2021, 2022 అని ఇస్తున్నాడు అని అంటున్నాడు. అంటే ఏందంటే, మనము ఈరోజు చదివిన కరెంట్ అఫైర్సే రేపటికి జీకేగా అయిపోతది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు 2024లో ఫ్రాన్స్‌కి కొత్తగా ప్రధానమంత్రి గాబ్రియల్ వచ్చిండు అని చదువుకుంటాం. సో, ఇప్పుడు ఇట్లా చదువుకుంటాం. అదే ఒకవేళ 2025 గానీ, 2026లో గానీ నువ్వు ఎగ్జామ్ రాస్తంటే ఏమిస్తాడు? 2024లో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అని కూడా ఇయ్యొచ్చు కదా! అంటే అప్పుడేమనుకుంటాం, మనం అది కరెంట్ అఫైర్స్ అనుకుంటామా? లేదు, అది జీకే. కాబట్టి ఇలా ఇస్తాడు. కాబట్టి నువ్వు కరెంట్ అఫైర్స్‌లో ఏందంటే, మెయిన్‌గా 6 మంత్స్ అయితే ఫోకస్ చేయి. సో, 1 ఇయర్ అంటే మనకైతే అది ఇంపాసిబుల్ అవుతది. కాబట్టి 6 మంత్స్ అయితే మేజర్‌గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఓకేనా? కరెంట్ అఫైర్స్‌కి వచ్చినట్లయితే ఇది. ఆ తర్వాత పాలిటీకి వచ్చినట్లయితే, పార్టీలో నువ్వు మెయిన్‌గా ఆర్టికల్స్ అయితే చూసుకోవాలి. ఈ ఆర్టికల్స్‌లో ఫండమెంటల్ రైట్స్ గానీ, డీపీఎస్పీ గానీ. సో, ఈ రెండిటి మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఫండమెంటల్ డ్యూటీస్ పైన కొంచెం లైట్‌గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటది. సో, మెయిన్‌గా అయితే ఫండమెంటల్ డ్యూటీస్, డీపీఎస్పీ వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత అయితే రాష్ట్రపతి గురించి గానీ, ఉపరాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ దీని గురించి అయితే ఫోకస్ చేయి. ఓకేనా? సో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, వీటితో పాటు ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయో, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. సో, వీటితో పాటు మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉంటాయి కదా! అంటే రాజ్యాంగ సవరణలు. సో, వాటి మీద కూడా మనము ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. సో, దీని తర్వాత మనము ఎకానమీకి వద్దాం. ఎకానమీకి వచ్చినట్టయితే ఎకానమీ కంప్లీట్‌లీ మీరు కరెంట్ అఫైర్స్‌నే ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌లో వచ్చినటువంటి ఏదైతే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, అంటే మానిటరీ పాలసీ అని ఉంటది. సో, దీని మీద ఫోకస్ చేసి చదవాలి. దీని తర్వాత ఏందంటే, మనకి ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి చూడు. ఏదైతే యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటిది గానీ, హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటిది గానీ, సో, ఏదైతే హెన్లీ పాస్‌పోర్ట్ గానీ, సో, ఇవన్నీ మనకి ఎకానమీ కిందికి వస్తాయి. ర్యాంకింగ్స్ అయితే ఫోకస్ చేయండి. ఆల్రెడీ ర్యాంకింగ్ గురించి ఒక వీడియో చేసినాను. మళ్ళీ అప్డేట్ కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? దీనిపైన ఎయండి. అంతేకాకుండా మనకి 5 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి కదా! ఈ 5 ఇయర్ ప్లాన్స్‌లో కూడా మనకి ఇన్ఫర్మేషను 5 ఇయర్ ప్లాన్స్‌తో పాటు కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రణాళికస్ ఉంటాయి కదా! గాంధేయ ప్రణాళిక ఎవరు రచించిర్రు? సర్వోదయ ప్రణాళిక ఎవరు రచించిర్రు? ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్స్ కూడా ఉంది కదా! సో, మోక్షగుండ విశ్వరాయ్. సో, ఇలా మనకి స్టార్టింగ్‌లో కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. వాటితో పాటు ఈ ప్రణాళికలో కూడా గ్రోత్ మీద ఫోకస్ చేసి, ఒక్కొక్క ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందో కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అగ్రికల్చర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్లాన్ ఏంది? డ్వాక్రా ఏ ప్లాన్‌లో ఇంప్లిమెంట్ చేసిర్రు? ఇండస్ట్రీస్‌కి ఏ ప్లాను ఇంపార్టెన్స్ ఇచ్చింది? సో, వీటి మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత
మనము జాగ్రఫీ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌గా మొత్తం అయితే చదువుకుంటాము. సో, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేంది హిస్టరీలో మీరు నేషనల్ మూవ్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఆ తర్వాత మిడివల్ మీద ఫోకస్ చేయండి. యాన్షియంట్ మీద కూడా చేయండి. వీటికంటే ఎక్కువ ఫోకస్‌గా మీరు నేషనల్ మూవ్‌మెంట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మాకు అడిగిన క్వెషన్ ఏందంటే దిల్లీ సుల్తాన్ ఉంది కదా! దిల్లీ సుల్తాన్‌లో ఈ బకితీస లోడి అని కోడ్ పెట్టుకుంటాం కదా! బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశము. సో, వీటిలో మెయిన్‌గా చదవాల్సింది ఏందంటే స్థాపకులు ఎవరు? వారి యొక్క సమాధి ఎక్కడుంది? సో, దీని మీద ఫోకస్ చేస్తే సరిపోతది. మాకు అడిగింది కూడా అదే, ఇది బానిస వంశ స్థాపకుడు ఎవరు అని క్వెషన్ అడిగిండు. సో, అలా సింపుల్‌గానే అడుగుతాడు. సో, వాటి మీద ఫోకస్ చేసి మగధ సామ్రాజ్యం మీద ఫోకస్ చేసి, సో, ఇలా స్థాపకుల మీద అంటే ఒక డైనాసిటీ ఇచ్చింది. సో, వాటి యొక్క ఫౌండర్ ఎవరు? సో, ఇలా అడుగుతాడు. సో, వాటి మీద ఫోకస్ చేసి నేషనల్ మూవ్‌మెంట్ గురించి చదువుకోండి. నేషనల్ మూవ్‌మెంట్ అయితే నేను క్లాసెస్ చేస్తున్నాను. సో, అది చదివినా సరిపోతది. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది హిస్టరీ. సో, ఈ జీకే పార్ట్ అయితే పక్కన పెడితే అర్థమెటిక్ వస్తాం. అర్థమెటిక్‌లో ఆల్మోస్ట్ అందరూ ప్రిపేర్ అవుతుంటారు కదా! సో, ఈ అర్థమెటిక్‌లో ఈ ప్యూర్ మ్యాథ్స్‌లో ఏదైతే రేఖాగణితం ఉంటుందో, అంటే జామెట్రీ ఉంటుందో, 3D ఉంటుందో, 2D వరకు చదివితే సరిపోద్ది. ఈ 3D కానీ, జామెట్రీ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ. సో, దీన్ని మీరు ఈజీ అయితే చూసుకొని రిమైనింగ్ అయితే వదిలిపెట్టింది నయం. ట్రిగ్నోమెట్రీలో ఏం చూసుకోవాలంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి కదా! సో, దాన్ని ఒకరిని పైథాగరస్ థీరం యూజ్ చేసి సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో, వాటిని ఫోకస్ చేస్తే సరిపోద్ది. అంతేగాని జామెట్రీ వదిలిపెట్టండి, 3D వదిలిపెట్టండి. ఇంకా రిమైనింగ్ అయితే మీరు డెఫినెట్‌గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రీజనింగ్‌లోనైతే 100% స్కోరింగ్ చేయాల్సిన సబ్జెక్టు రీజనింగ్. రీజనింగ్ ఒకటే మననైతే అందరికంటే ముందుంచుతది. ఎందుకంటే రీజనింగ్ ఆల్మోస్ట్ అందరూ ప్రిపేర్ అవుతారు. కాబట్టి రీజనింగ్ అయితే మనము ఒక్క మార్క్ కూడా పోవడానికి వీలు లేకుండా చదవండి. అంటే ఇప్పుడు 20 క్వెషన్స్‌కి 18 అయితే స్కోర్ చేసేటట్టు అయితే చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంగ్లీష్ కదా! సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏ సబ్జెక్ట్‌లోనైతే డల్ ఉంటారో, ఆ సబ్జెక్ట్ మనం కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయినామనుకో, వాళ్ళందరికంటే మనమైతే ఒక స్టెప్ ముందుంటాం. అందరూ దేంట్లో వీక్ ఉంటారు, అర్థమెటిక్ గానీ, ఇంగ్లీష్ గానీ. ఈ రెండిటిని మనం గట్టిగా పట్టుకున్నామనుకో, వారికంటే మనమైతే ముందు ఉండడానికైతే ఛాన్స్ ఉంటది. ఇంగ్లీష్‌లోనైతే మెయిన్‌గా టాపిక్స్ అయితే ప్రిపేర్ కండి. ఏదైతే ఇడియమ్స్ గానీ, సినోనిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ, ఫ్రేజెస్ గానీ. సో, మెయిన్‌గా ఏందంటే ఈ సెంటెన్స్ కరెక్షన్ ఉంటది కదా! సో, సెంటెన్స్ కరెక్షన్ రావాలంటే మళ్ళీ నీకు టెన్సెస్ అన్నీ రావాలి. సో, కాబట్టి మెయిన్‌గా ఫోకస్ చేసి అయితే చదవడానికి ప్రయత్నం చేయండి. సో, ఈ 4 ఏరియాలని అయితే కంపల్సరీ ఫోకస్ చేసి స్కోరు అంటే ఏ టాపిక్‌లో ఏ ఇంపార్టెంట్ అనిపిస్తదో, సో, వాటినైతే ఈ 40 డేస్‌లో మెయిన్‌గా ఫోకస్ చేసి, ఆ తర్వాత నువ్వు ఎగ్జామ్‌లో కూడా కొన్ని ట్రిక్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఏ క్వెషన్ అయితే నీకు టఫ్ అనిపించిందో, ఆ క్వెషన్ మరీ టఫ్ అనిపించింది పక్కన పెట్టి 50-50 ఉంది కదా! ఆ 50-50లో కూడా నువ్వు ఎలిమినేషన్ ప్రాసెస్‌ని యూజ్ చేసి అయితే డెఫినెట్‌గా మంచి ప్రాసెస్ మనకి యూజ్ అవుతది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతుందో, సో, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ తోటి మనం చాలా క్వెషన్స్ అయితే చేయడానికి జరుగుతది. సో, నీకు ఏదైతే డౌట్ ఉందో, ఆ డౌట్‌ని పక్కన పెట్టి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ డౌట్‌ని ఆ క్వెషన్ పట్టుకొని ఉన్నామనుకో, మనం ఉన్న టైం అంతా తినేస్తది అది. కాబట్టి నీకు ఏదైతే 1 మినిట్ కంటే ఎక్కువ అయిపోయిందనుకో, 1 మినిట్ కూడా కాదు, నీకు 50 సెకండ్స్‌కి ఎక్కువ అయిందనుకో, ఆ క్వెషన్ పక్కన పడేసేయాలి. పడేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తేనే మనకైతే టైం సేఫ్ అవుతది. ఓకేనా? సో, కాబట్టి టైంని అయితే సేవ్ చేసుకోవడానికైతే ట్రై చేయాలి ఎగ్జామ్‌లో. ఎందుకంటే రీజనింగ్‌లో మనకి తగిలేదే అది. అందుకే నేను ఈ సిలబస్ అంటే ఎగ్జామ్‌లో ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అంటే నేను చేసింది ఏందంటే, ఫస్ట్ నేను జీకే ఏసిన. ఎందుకంటే జీకే వన్ వర్డ్ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ క్వెషన్ చదివి డైరెక్ట్ పెట్టడం కాబట్టి జీకేనైతే ఏసిన. ఆ జీకే తర్వాత ఏందంటే రీజనింగ్ ఏసిన. ఎందుకంటే రీజనింగ్‌లో సింపుల్‌గానే క్వెషన్స్ ఇస్తాడు కాబట్టి రీజనింగ్ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళినాం. ఆ రీజనింగ్‌లో చిన్న క్వెషన్సే, అన్నీ తెలిసిన క్వెషన్సే ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు, నాకు వచ్చు అని పట్టుకొని దాని దగ్గరనే ఉంటాం. సో, అలాంటి క్వెషన్స్ అయితే మనము నెగ్లెక్ట్ చేయాలి. అంటే నెగ్లెక్ట్ అంటే లాస్ట్‌కి చేసుకోవటట్టు చూసుకోవాలి. సో, మిగతా వచ్చినయన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత అర్థమెటిక్ చేయి. అర్థమెటిక్ తర్వాత ఇంగ్లీష్ చేయి. సో, ఇలా చేయడం వల్ల ఏందంటే మనకి వచ్చిన టాపిక్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాము. సో, టైం టేకన్ అయితే మనము వదిలిపెట్టడం జరుగుతది. అంటే టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలని ఈ లాస్ట్ 40 రోజులైతే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఎగ్జామ్‌కైనా లాస్ట్ 30-40 డేస్ అయితే రివిజన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవాలి. ఆ రివిజన్‌లో మళ్ళీ ఎక్కువ మెయిన్‌గా ఇచ్చే టాపిక్ గానీ, ఇంపార్టెంట్ టాపిక్ గానీ ఫోకస్ చేసినామనుకో, సో, మనకైతే స్కోరింగ్‌కి అయితే ఎక్కువ యూజ్ ఉంటది. సో, ఈ వీడియోనైతే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో, ఎవరైతే మంచి జాబ్ రావాలని ట్రై చేస్తున్నారో, సో, వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే సరిపోద్ది ఈ 40 డేస్‌లో. ఎందుకంటే అందరూ కష్టపడతారు. సో, అందరితో మనము ముందుండాలి అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో, అలా పడితేనే మనకు కొంచెం బెటర్ జాబ్ వస్తది. సీఎస్ఎఫ్ ఈసారి 11,000 ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సాధించుకోవచ్చు. సో, కొంచెం కష్టపడితే మనకైతే సీఎస్ఎఫ్ జాబ్ వస్తది.
కాబట్టి బెటర్గా ఉంటుంది. సో ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కమెంట్ చేయండి. సో క్లాసెస్ కూడా వస్తాయి. క్లాసెస్లో మీకు వీలైనంత వరకు అయితే చూసుకోండి. డౌట్స్ ఉంటేనైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.